నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కర్ణాటక మద్యం తరలిస్తున్న టీడీపీ సర్పంచ్ ప్రకాష్ నాయుడును అరెస్ట్ చేసిన పలమనేరు పోలీసులు. బంగారుపాళ్యం మండలం గొల్లపల్లి సర్పంచ్ కోక ప్రకాష్ నాయుడు కర్ణాటక నుంచి 22 మద్యం కేసులు కారులో తరలిస్తుండగా మార్గ మధ్యంలో తనిఖీల్లో భాగంగా పలమనేరు పోలీసుకు పట్టుబడిన ప్రకాష్ నాయుడు పాటలు ఎన్ని పెట్టేసి ఏమేమన్నా రాదు వెనకదండి లాంగ్ రాదు ఓకేనా. అదుర్తాండి లోపలికి సార్ ఫ్యాన్ వచ్చేసాయి సార్ ఫ్యాన్ వచ్చేసాయి సార్. ఓకే సార్. చిత్తూరు జిల్లా ఎస్పీ జాషువా గారి ఆదేశాల మేరకు నిన్నటి దినం సాయంత్రం 9 గంటల ప్రాంతంలో రాబడిన సమాచారం టౌన్ సిఐ చంద్రశేఖర్, వాళ్ళ ఎస్ఐస్ శివశంకర్, సహదేవి అండ్ సిబ్బంది అందరూ కలిసి ఈ క్యాటల్ ఫామ్ దగ్గర రోడ్డు పైన వెహికల్ చెకింగ్ చేసుకుండగా కర్ణాటక రాష్ట్రం నుంచి ఒక మారుతి ఇటియోస్ వెహికల్లో వస్తున్నారనే సమాచారం మేరకు దాన్ని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. అక్కడ ఇంటర్సెప్ట్ చేసిన తర్వాత ఆ వెహికల్ అతను డ్రైవింగ్ చేసుకుని వస్తున్నాడు. అతని పేరు అందు అడగడం జరిగింది. అతను అడుగుతున్నక అతని పేరు కె ప్రకాష్ నాయుడు, తండ్రి పేరు ఆనంద నాయుడు. ఇతను సర్పంచ్, టీడీపీ పార్టీ సంబంధించి గొల్లపల్లి గ్రామం సర్పంచ్, బంగారుపాలెం. ఇతను వచ్చేసి ఎందుకు దిగిన తర్వాత వెనకాల ఒకసారి వెహికల్ చెక్ చేస్తామని చెప్తే వెహికల్ వెనకాల డిక్కీలో సుమారుగా ఒక 22 బాక్సులు మద్యము తీసుకుని రావడం జరిగింది. అందులో మెయిన్గా 864 సిల్వర్ కప్ బాటిల్స్, ఈచ్ 180 ml, 384 DK అంటే డబుల్ కిక్ ఫైన్ విస్కీ సంబంధించి ఈచ్ టెట్రా ప్యాకెట్ వచ్చేసి 90 ml కలిగి ఉన్నాయి. ఈ రెండు కేసులు మొత్తం టోటల్గా 2 lakhs విలువ అవుతుంది మన ఇక్కడ అమ్మితే. సో అతన్ని క్వశ్చన్ చేయడం జరిగింది. ఇక్కడ సంబంధించి ఎక్కడికి తీసుకెళ్తున్నారని చెప్పేసి వాళ్ళ ఊరికి తీసుకొని ఎలక్షన్ టైంలో ఎవరికైనా సరఫరా చేయడానికి తీసుకొని వస్తున్నారని చెప్పేసి అతను కన్ఫెషన్ చేయడం జరిగింది. దాని ప్రకారం అతనిపైన కేసు నమోదు చేసినాం. తర్వాత అతనిపైన ఇంతకుముందు ఒక 2 కేసులు అసాల్ట్ కేసెస్ 353 కేసెస్ కూడా బంగారుపాలెంలో ఉన్నాయి. మొత్తం టోటల్గా
ఒక 6 కేసులు అతని మీద ఉన్నాయి, ఐపీసీ కేసెస్. అందులో ఒకటి ఎక్సైజ్ కేసు కూడా బంగారుపాలెంలో ఇంకొక కేసు కట్టడం జరిగింది. సో దీని మీద దర్యాప్తు చేస్తున్నాం. ఇతను సంబంధించి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎవరు ఉన్నారు ఇంకా దీనికి సంబంధించి. ఒకటేంటంటే ఈ తర్వాత దర్యాప్తులో ఈ వెహికల్ ఎవరిది, ఈ వెహికల్ సంబంధించిన అతను ఎక్కడ ఉంటాడు, ఇతనికి సరఫరా చేసిన వ్యక్తులు ఎవరెవరు, వాళ్ళపైన దర్యాప్తు చేసి వాళ్ళను కూడా తొందరలోనే అరెస్ట్ చేస్తాం. ఇతని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించడం జరుగుతుంది. తర్వాత మేము ఒకటే ప్రెస్ ద్వారా మేము అందరికీ తెలియజేసుకోవడం ఏంటంటే, ఎవరైనా కానీ ఎలక్షన్ టైంలో కానీ ఎప్పుడైనా కానీ ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చినట్లయితే వారిపైన కఠిన చర్యలు తీసుకుని అదేవిధంగా ఎక్కువ కేసెస్ ఉన్నాయంటే సీనియర్ ఆఫీసర్ ఆదేశాల మేరకు వారిపైన పీడియాక్ పెట్టడానికి కూడా వెనుకాడబోమని చెప్పేసి మేము అందరికీ తెలియజేసుకున్నాం. ఎలక్షన్ టైంలో కఠినంగా ఉంటాం. దాన్ని ఎవరు కూడా దయచేసి ఇతర రాష్ట్రాల నుంచి మద్యం సరఫరా చేయడం, అదే మన రాష్ట్రంలోకి వచ్చి ఎలక్షన్ టైంలో అల్లలు సృష్టిస్తే మాత్రం తప్పకుండా వారిపైన కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పి మీడియా ముఖ్యంగా అందరికీ తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ ఈల్డ్ వచ్చేసి 2 lakhs. ఇక్కడ మన రాష్ట్రంలో అమృత అతనికి వచ్చే లాభం వచ్చేసి 2 lakhs. అక్కడ ఈచ్ అతను చెప్పడం వచ్చేసి ఒక్కొక్క బాక్స్ 4,000 రూపీస్తో కొన్నామని చెప్పినాడు. మొత్తం 22 బాక్సెస్ సంబంధించి ఇక్కడికి అంటే రేట్ ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ ఆ విధంగా 2 lakhs ప్రాఫిట్ 2 lakhs వస్తుందని చెప్పేసి అంచనా వేయడం జరిగింది. సార్ అతను ఎన్నికల కోసమే మద్యం సేకరించి డంప్ చేస్తున్నారా లేదంటే వ్యాపారం అతను ఎన్నికల కోసమే డంప్ చేస్తున్నాడు అని చెప్పేసి చెప్పినాడు. మాకైతే ఎన్నికల్లో డంప్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయడానికి తీసుకొచ్చినాడు అని చెప్పి చెప్పినాడు.